హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా ఇంట్లో అందరికీ చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో, రకరకాలుగా చేసుకుంటూ ఉంటా అనమాట. అందులోనే ఒక రకమైన తవా ఫ్రై బిర్యానీ అయితే ఈరోజు చూసేయండి. ఫస్ట్ 2 పావుల బాస్మతి రైస్‌ని ఒకసారి కడుక్కోవాలి. ఆ తర్వాత వాటర్ వేసి మూత పెట్టి గంట పాటు నానడానికి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత 300 గ్రాముల చికెన్‌లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కడిగేసుకొని పక్కన పెట్టండి. ఆ తర్వాత నేనిక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నీ కరెక్ట్ క్వాంటిటీలో తీసుకొని, కొంచెం వాటర్ వేసి ఒకసారైతే మిక్సీ పట్టేసి పేస్ట్‌లా చేసేసుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్‌లో కొంచెం సాల్టు అండ్ ఈ మసాలా పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనం ఇదే పేస్ట్ బిర్యానీ రైస్‌కి కూడా వాడతాం కాబట్టి ఒక 2 స్పూన్స్ పేస్ట్ అయితే పక్కనుంచండి. ఆ తర్వాత అదే చికెన్‌లో ఒక్క 1 స్పూన్ మాత్రమే కార్న్ ఫ్లోర్ అండ్ ఒక గుడ్డు వేసి ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పైన కొంచెం నిమ్మరసం వేసి మూత పెట్టి 1 అవర్ పాటు మ్యారినేషన్‌కి పక్కన పెట్టేయాలి. గంట తర్వాత బాగా వేడెక్కిన తవా మీద ఆయిల్ వేసి మ్యారినేట్ చేసిన ముక్కల్ని వేసి ఇలా అయితే మూత పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్క అయితే చాలా స్మూత్‌గా బాగా ఫ్రై అవుతుందనమాట. అది ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ బిర్యానీ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న 3 పచ్చిమిర్చి, పొడవుగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత మనం ఇందాక బిర్యానీ రైస్ కోసం ఒక 2 స్పూన్స్ మసాలా పేస్ట్ అయితే పక్కన పెట్టాం కదా! ఆ పేస్ట్‌తో పాటు కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని, మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసి ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం 2 పావుల రైస్ తీసుకున్నాం కాబట్టి, 3 పావుల వాటర్ అయితే వేస్తున్నామనమాట. సో, అది కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ఇక్కడ 2 అయితే ఉడుకుతున్నాయి. సో, బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మనకి చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. కాబట్టి బిర్యానీ రైస్‌ది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఈ చికెన్ అంతా రైస్ మీద వేసేయాలి. తర్వాత కొంచెం నిమ్మరసం, ఒక 2 చెంచాల నెయ్యి కూడా వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. ఎందుకంటే ఇక్కడ చికెను, రైసు వేడి వేడిగా ఉన్నాయి కాబట్టి ఆ వేడికి నెయ్యి కరిగి మంచి అరోమా టేస్ట్ అయితే వస్తుందనమాట. సో, తవా ఫ్రై చికెన్ బిర్యానీ రెడీ. ఈ వేడి వేడిగా పొగలొస్తున్న బిర్యానీ చాలా టేస్టీగా అయితే ఉంది. సో, మీరు కూడా ట్రై చేసేయండి మరి. థాంక్ యూ ఫర్ వాచింగ్.